ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అని ఎవరిని అంటారు? టిహెచ్ మోర్గాన్. దేనిని సిండ్రిల్లా ఆఫ్ జెనెటిక్స్ అంటారు? డ్రోసోఫిలా అనే ఈగను. జన్యుపరమైన అవలక్షణాలకు చేసే చికిత్స అధ్యయనాన్ని ఏమంటారు? యూఫెనిక్స్. తేనెటీగలు, చీమలు, కందిరీగలలో కనపడే ప్రత్యుత్పత్తి విధానం ఏంటిది? పార్థినోజెనిసిస్. మగజీవులు ప్రత్యక్షంగా ఫలదీకరణం చెందకుండా ఏర్పడటాన్ని ఏమంటారు? పార్థినోజెనిసిస్. సూక్ష్మజీవుల్లోని జన్యువులను ఏ విధమైన సాంకేతిక పద్ధతుల ద్వారా ఉపయోగించాలో తెలిపేదాన్ని ఏమంటారు? జెనెటిక్ ఇంజనీరింగ్. ఫాదర్ ఆఫ్ బయోటెక్నాలజీ. పాల్బర్గ్. జన్యు పరివర్తిత మొక్కల పెంపకం ఎవరి ఆధీనంలో ఉంటుంది? కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ. పత్రాలను, పుష్పాలను, ఫలాలను రాల్చటం, పత్రరంధ్రాలు మూసుకోవటంలో తోడ్పడడం, స్తూప వ్యవస్థను కలిగించే దాన్ని ఏమంటారు? అబ్సైసిక్ ఆమ్లం. స్ట్రెస్ హార్మోన్ అని దేనిని అంటారు? అబ్సైసిక్ ఆమ్లం. మొక్కల పెరుగుదలను కొలిచే పరికరాన్ని ఏమంటారు? క్రెస్కోగ్రాఫ్. మొక్కల పెరుగుదల రేటును కొలిచే పరికరాన్ని ఏమంటారు? యాక్సనోమీటర్. క్రెస్కోగ్రాఫ్ కనుగొన్నది ఎవరు? జేసీ బోస్. జిబ్బరెల్లిన్స్. వీటిని మొదటగా ఏ దేశంలో జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనే శిలీంధ్రంలో కనుక్కున్నారు? జపాన్లో. విత్తనాలు లేకుండా గుజ్జు ఎక్కువగా ఉండే ఫలాలను ఏమంటారు? అనిషేక ఫలాలు. మొక్కలలో వాయు మార్పిడి జరిగే ప్రాంతం? పత్రరంధ్రాలు. నింబిన్ ఆల్కలాయిడ్ లభించు మొక్కలు? అజాడిరక్తా ఇండికా. ఏ మొక్కల్లో విత్తనాలు తేలికగా ఉండి తెల్లని వెంట్రుకలు కలిగి ఉంటాయి? జిల్లేడు. విత్తనాలలో గల కొక్కేలు, ముళ్ళు గల మొక్కలు దేని ద్వారా వ్యాప్తి చెందును? జంతువుల ద్వారా. బియ్యం నుండి పొట్టు వేరు చేయడానికి ఉపయోగించే పదార్థం? తూర్వార బట్టడం. ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు? ఉమ్మెత్త, మందార. మలేరియా, కాలా ఆజార్ వంటి వ్యాధులు వేటి ద్వారా వచ్చును? ప్రోటోజోవాలు. జీర్ణాశయం అల్సర్కి కారణం? హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు? రోబిన్ వారెన్, బేరీ మార్షల్. శరీరంపై బ్లేడు, చాకు లాంటి వస్తువులతో ఘాటు పెట్టడం ద్వారా ఏ వ్యాధి సంక్రమించును? ధనుర్వాతం. మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదల అయ్యే ప్రక్రియ? బాష్పోత్సేకం. కలుషితమైన నీటి నుండి ద్రవరూప మురుగు, నీటిపై తేలియాడే నూనె, గ్రీజు వంటి పదార్థాలను తీసివేసి శుద్ధి చేసిన నీటిని ఇలా అంటారు? భూగర్భ జలం. టొబాకో మొసాయిక్ వైరస్ వ్యాప్తి చెందు విధము? కీటకాల ద్వారా. ప్రోటీన్ల ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు? కాపర్ సల్ఫేట్, సోడియం హైడ్రాక్సైడ్. మొక్కల్లో చాలని కణాలు, చాలని నాణాలు కలిగి ఉండే పోషక కణజాలం?